పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలువరి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. మగోన్నతుడు ప్రభు మహాదేవుడు, మగోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాగారమని, ప్రభు రక్తమే పాప కర్ములకు అమృతపానమని. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాగారమని, ప్రభు రక్తమే పాప కర్ములకు అమృతపానమని. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరండి. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. మగోన్నతుడు ప్రభు మహాదేవుడు, మగోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. తరలి రండి, కదలి రండి, వరములు పొందగా వేగమిరండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా దివ్యవాణి కోసం ఆర్థికంగా సహాయం చేస్తున్న వారందరి కోసం, వారి కుటుంబాల కోసం ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని, మరి ఎందరినో
ప్రేరేపించి ఈ దివ్యవాణి కోసం సహాయపడేలా వారందరినీ కూడా దీవించాలని ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ సంబంధాలు 3 రకాలు. ఒకటి, మానవ సంబంధంలో క్రూరత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మరి దైవత్వం ఉంటుంది. మరి ఈనాడు యేసు ప్రభు మనకు అందించినటువంటి సందేశం, ప్రతి మానవుడు కూడా దైవ స్వభావం కలిగి, దైవత్వం కలిగి, దైవ లక్షణాలు కలిగి జీవించాలని మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో, ఈ దివ్య పూజలో పాల్గొంటున్న మీరందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని మౌనం వహిస్తూ గత జీవితంలో మనం చేసినటువంటి పాపాలు, తప్పిదాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని, ఎప్పుడైతే మనం ఇతరులతో క్రూరంగా ప్రవర్తించామో, ఒక మానవత్వం లేకుండా మనం ప్రవర్తించామో, సందర్భాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని దేవుని క్షమాపణ వేడుకుంటూ మనందరినీ కూడా పవిత్రపరచమని ఈ సమయమందు దేవుణ్ణి అర్థించుదాము. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకై నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. రక్తము నాకై పొందిన దెబ్బల చేట, చింతితి రక్తము
నాకై పొందిన దెబ్బల చేట అపనిందల మోపితినయ్యా సందేహమేలనయ్యా అపనిందల మోపితినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఆది అంతము లేని తండ్రి, మా హృదయములను నీ వైపునకు మరల్చుకొనుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావంతో నిర్వహింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మీరు ప్రభు అయిన దేవుని సొంత ప్రజలు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16 నుండి 19 వరకు వచనములు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభు మీరు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు ఆజ్ఞలన్నిటినీ పాటించి అతనికి విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేను మిమ్ము సొంత ప్రజను చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. అతడు తాను కలిగించిన జాతులన్నిటికంటేను మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు అబ్బును. ప్రభువు నుడివినట్లే మీరు అతని సొంత ప్రజలు అగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయంతో అతనిని పూజించువారు ధన్యులు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలనని నీవు నియమం చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకున్నందులకు గాను నేను నిర్మల హృదయంతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడును పరిత్యజింపవలదు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు.
కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ఊరుగాలులు వీచగా, తుఫానులు చలరేగగా, మాట మాత్రం చెలవీయగ నిమ్మలమాయనుగా. ఊరుగాలులు వీచగా, తుఫానులు చలరేగగా, మాట మాత్రం చెలవీయగ నిమ్మలమాయనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. ప్రభు మీతో ఉందరుగాక. ఆత్మతో నుండనగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, నీ పొరుగువాన్ని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుణ్ణి ఒకే విధముగా ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలారా, దివ్యవాణి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము దైవానికి సంబంధించిన లక్షణాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మన జీవితంలో చూసినట్లయితే మానవ సంబంధాలు 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటిగా క్రూరత్వం, మానవ సహజ లక్షణం, మరి దైవ స్వభావం. క్రూరత్వం అంటే ఒక మానవుడు నీకు మంచి చేసినట్లయితే ఆ మానవుడికి కీడు తలపెట్టడమే క్రూరత్వం. మానవ సహజ లక్షణం అంటే నీవు నాకు మంచి చేస్తే నేను నీకు మంచి చేస్తా, నీవు నాకు చెడు చేస్తే నీకు చెడు చేస్తా అనేది మానవ సహజ లక్షణం. మరి దైవ స్వభావం అంటే నీకు చెడు చేసినా కూడా అతని కోసం మంచి చేయటం, అతని కోసం ప్రార్థన చేయటం, అది దైవ లక్షణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా క్రోధం, ఈర్ష, పగ, పోరాటం, కొట్లాటలు, పంచాతలు, మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే ఒకరంటే ఒకరు పడనటువంటి విషయాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మరి కొన్ని సంఘాల్లో గొడవలు జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దైవ లక్షణాలు కాదు. మరి ఈనాడు మన క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సందేశం దైవ లక్షణాలు కలిగి ఉండి జీవించటం, క్రీస్తుని అనుకరించి క్రీస్తుని పోలి జీవించటం, అదే చెడు చేసినా కూడా మంచి చేయటం. మరి మనం ఈ విషయాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే దైవ గ్రంథ పఠనాలు మనం ధ్యానించాలి. మోషే కంటే ముందు అక్కడ చట్టం ఈ విధంగా ఉండేది, నిన్ను ఎవరైతే గాయపరుస్తారో వారి ప్రాణాలు కూడా సైతం తీయవచ్చు అని. అది మనం ఆదికాండము 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే లేమెక్ అనేటువంటి ఆయన తన భార్యలతో ఈ విధంగా అంటున్నాడు, ఆదా సిల్లా నా మాటలు వినుడు, భార్యలారా నా పలుకులు ఆలింపుడు. ఆయన ఏమంటున్నాడంటే నన్ను గాయపరిచిన వానిని చంపివేసి తిని అన్నాడు. అదే విషయం మనము ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ కయీను ఆబేలును చంపివేశాడు, ఎందుకంటే తన మనసును గాయపరిచాడు కాబట్టి. మరి ఇది న్యాయపూరితమైనటువంటిది కాదు, అన్యాయంతో కూడినటువంటి ఒక పగ తీర్చుకోవటం. మరి ఈ విధంగా చేసినట్లయితే ఆనాడు ఉన్నటువంటి తెగలు, కుటుంబాలు కూడా నాశనం అయిపోయేటి. ఒక తెగలో ఒక అతన్ని చంపేసినట్లయితే ఆ తెగను మొత్తం కూడా అందరూ చంపేసేవారు. అదే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేసినట్లయితే ఆ కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేసేవాళ్ళు. అది అన్యాయంతో కూడినటువంటి ఒక గుణం. అలా కాకుండా మోషే కాలం రోజు లెక్స్ తలియోనిస్ అంటే ఒక సమానమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. అందుకే మనం చాలాసార్లు చదువుతుంటాం, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అని. అంటే నీ శరీరంలో ఏ భాగానికైతే గాయం తగులుతుందో అలాంటి గాయమే మనం వేరే వాళ్ళకి జరపాలి అని అర్థం. దాన్ని మనం లెక్స్ తలియోనిస్ అంటాం. మరి ఈ విషయం తెలుసుకోవాలంటే నిర్గమకాండము 21వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు, అదేవిధంగా లేవి గ్రంథము 24వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు, అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 21 వచనం. ఇక్కడ ఈ విషయాలను చూసినట్లయితే నీ కుటుంబంలో ఎవరైతే నీ యొక్క పశువుకి గాయపరిచినట్లయితే వారి పశువుని నీవు గాయపరచవచ్చు.
వారి పశువుని చంపినట్లయితే నీ పశువుని కూడా చంపొచ్చు. ఆ విధంగా నీ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి సమానమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. ఆ విషయమే మనం ఈనాడు క్రీస్తు ప్రభు కూడా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పన్ను అని. మరి అటు తర్వాత పేతురు విషయంలోకి వచ్చినట్లయితే ఒక సందర్భంలో పేతురుని అడుగుతాడు, ఎన్నిసార్లు మన్నించవచ్చు నీ శత్రువుని అంటే, అప్పుడు పేతురు చాలా గొప్పగా 7 సార్లా అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు సంతోషించారా? లేదు. ఏమన్నారు? 770 మార్లు నీవు మన్నిస్తూనే ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ అనేక మార్లు మన శత్రువుల్ని ప్రేమిస్తూనే ఉండాలి, మనల్ని ద్వేషించే వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి అనేటువంటి సందేశం యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అందుకే ఈనాడు మనం మన యొక్క సువార్తలో చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ శత్రువుని ఎన్నిసార్లు ప్రేమించాలి అంటే, ఎన్నిసార్లు మన్నించాలంటే 7 సార్లు అని పేతురు గారు అన్నారు. దానికి భిన్నంగా ప్రభు ఏమంటున్నారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుల్ని ద్వేషించు అంటున్నారు. ఆ విధంగా కాకుండా నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయమని మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం అంటుంది. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించారు, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ద్వేషించారు. అది కాకుండా శత్రువుల్ని ప్రేమించాలి, మరి హింసించు వారి కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక నూతనమైనటువంటి చట్టం క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఎంతమంది చేయగలుగుతాం? ఎంతమంది శత్రువుల్ని ప్రేమిస్తున్నారు? నీపై కోపం ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నారా అంటే మనందరం కూడా అనుకోవచ్చు చాలా కష్టమని. నిజమే, కష్టం, కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే నీ జీవితంలో గమనించినట్లయితే నీవు ఎవరినో ఒకరిని తప్పనిసరిగా మన్నించుంటావు. భార్యనే ఉండవచ్చు, భర్తనే ఉండవచ్చు, పిల్లల్నే ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అసాధ్యం కాదు, కష్టమైనప్పటికీ. ఓసారి ఒక తల్లి కిచెన్లో పనిచేస్తుంది. అయితే ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి, అందరు కూడా చిన్నపిల్లలు. ఈ 2 బాబులు ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు, బాగా ఇద్దరిని కుమ్ముకోవటం, కొట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ అక్క చూసి వద్దురా నాన్న కొట్లాడొద్దు అని అంటే ఆమెను పట్టించుకోవట్లేరు. అయితే వెంటనే వాళ్ళ అమ్మ కిచెన్లోంచి వచ్చి ఈ విధంగా వాళ్ళని మందలిస్తుంది. అప్పుడు ఆ 2 బాబులు అడుగుతున్నారు, అమ్మా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తుంటావా అని. అప్పుడు అమ్మ అంటుంది, మీరు ఎప్పుడైతే పోరాడుతూ ఉంటారో, ఈ విధంగా కొట్లాడుకుంటూ ఉంటారో, నేను ప్రేమిస్తాను కానీ బాధపడతాను అంటుంది. కానీ ప్రేమించటం మటుకి ఖాయం అంటుంది. అదేవిధంగా అమ్మ అంటుంది, మీరు ఎప్పుడైతే కొట్లాడుకోరో అప్పుడు నేను సంతోషంగా ప్రేమిస్తాను, మరి ప్రేమించటం ఖాయం అంటుంది. అంటే మీరు ఏ విధంగా చేసినా కూడా నేను తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఆ తల్లి ఆ 2 బాబులకి సందేశం ఇచ్చింది. మరి ఈ విషయమే మనం కూడా గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఎంతోమంది జీవితంలో సాధ్యమైంది ఇది. 1999వ సంవత్సరంలో గ్రామ్ స్టెయిన్ ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఈ గ్రామ్ స్టెయిన్ మరి వాళ్ళ 2 కొడుకుల్ని జీబులో కాల్చేశారు. ఆ సందర్భంలో గ్లాడెస్ స్టెయిన్స్ వాళ్ళ భార్య ఒక సందర్భంలో ఆ కాల్చినటువంటి వాళ్ళందరినీ కూడా అన్నది, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నది. అది క్రైస్తవత్వం, అది దైవ లక్షణం. అదేవిధంగా పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 1981 సంవత్సరంలో ఆయనపై తుపాకీ గుండ్లు కాల్చినటువంటి మొహమ్మద్ అలీ అక్క ఆయన ఉన్నటువంటి జైల్లోనికి వెళ్ళి ఆయన్ని మన్నించాడు.
అది దైవ లక్షణం. అదేవిధంగా మనము బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూసినట్లయితే స్టీఫెనుపై రాళ్ళు రువ్వుతుంటే ఆ స్టీఫెను మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని మన్నించు అన్నాడు. మరి ఇవన్నిటికీ మనం ఇంకా గొప్ప ఆదర్శం ఎవరు అంటే క్రీస్తు ప్రభు శిలువపై తనను చంపుతున్నటువంటి సైనికులందరినీ చూసి తండ్రితో అంటున్నాడు, తండ్రి వీరు చేయుచున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంది. మరి చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన్నిస్తున్నారంటే అది పిరికితనం కాదు. నిన్ను ఇంకొకరు మన్నిస్తున్నారంటే అది చాలా గొప్పవారు చేసే పని, ధైర్యం ఉన్న వాళ్ళే చేస్తారు. ఎవరైతే పగ తీర్చుకుంటారో వారందరూ కూడా పిరికివారు. మరి ఎప్పుడైతే నీవు వేరే వాళ్ళని మన్నిస్తున్నామో నీవు దైవ గుణం కలిగి ఉన్నావు. శత్రువుల్ని, మరి నిన్ను ద్వేషించే వారిని, మరి ఈ విధంగా ఎంతోమంది మన జీవితంలో వస్తూ ఉంటారు, మనం ఎదురు పడుతూ ఉంటాం. మరి అలాంటి వారిని మనం మన్నించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవుణ్ణి పోలి ఉంటాం, తండ్రి గుణం కలిగి ఉంటాం. ఈ విధంగా అన్నారు చివరి వచనంలో, ఈనాడు పరిపూర్ణులై ఉంటారు అని. ఎప్పుడైతే ఇలాంటి సుగుణాలు కలిగి జీవిస్తామో మనం కూడా తండ్రి వలె పరిపూర్ణం అవుతాము, మరి పవిత్రంగా ఉంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ 3 గుణాల గురించి ఆలోచించండి. క్రూరత్వమా, మానవత్వమా, దైవత్వమా? మనందరికీ యేసు ప్రభు చెప్పేది దైవ గుణాలు కలిగి ఇతరులను మన్నించాలని, ఇతరులను ప్రేమించాలని, మరి ముఖ్యంగా శత్రువుల్ని ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఆ విధంగా చేయటానికి దేవుని యొక్క అనుగ్రహం కోరుకుందాము. ఆమేన్. అందరం నిలబడి మన యొక్క విన్నపాలని ఆ దేవునికి తెలియజేస్తూ ఆ దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించమని కోరుకుందాం. దయగల మా తండ్రి ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా మీ సువార్త విషయమై సేవలు చేస్తున్నటువంటి పాపగారి కోసం, మేత్రానుల కోసం, గురువుల కోసం, కన్యాశ్రయుల కోసం, ఉపదేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ ప్రాంతంలో మీ యొక్క సువార్తలు చేసినా కూడా వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇస్తూ, మీ యొక్క పవిత్రాత్మ బలాన్ని ఇస్తూ, వారు నలుమూలలా మీ సువార్తను బోధించే విధంగా వారికి సహాయపడమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి ప్రభువా, ఈరోజు మేము సువార్తలో చదువుకున్న విధంగా 3 గుణాల గురించి చదువుకున్నాం. మానవ సంబంధంలో క్రూరత్వమా, మానవత్వమా, దైవత్వమా అని. మరి ప్రభువా, ఈరోజు మాకు దైవత్వం, దైవ లక్షణాలు కలిగి మీరు ఇతరులను ప్రేమించండి, మరి ముఖ్యంగా మీ శత్రువుల్ని ప్రేమించండి, మేము ద్వేషించి వారి కోసం ప్రార్థన చేయమని అన్నారు. ఆ విధంగా చేయటానికి మా అందరికి కూడా మీ యొక్క అనుగ్రహం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు దివ్యవాణి టీవీ నిమిత్తమై ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మరి ఎంతోమందిని ప్రేరేపించి ఈ యొక్క మంచి కార్యానికి వారు ఆర్థికంగా, మరి ప్రార్థన పూర్వకంగా సహాయం చేసేలా వారందరిని కూడా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈ దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి అందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో హాస్పిటల్లో, మరి మానసికంగా బాధపడుతున్నటువంటి, సాంఘిక పరంగా బాధపడుతున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా అర్పించి, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారందరినీ కూడా తాకి ముట్టి స్వస్థపరచమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి.
ఆలకించండి. మౌనంగా మీ యొక్క సొంత విషయాల కోసం, కుటుంబ విషయాల కోసం ప్రార్థన చేసుకోండి. ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా, 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 స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక. కృతజ్ఞతతో నీకు అర్పింతును, స్వీకరించుమా, స్వీకరించుమా. నాలోని బలహీనతల నీకు అర్పింతు ప్రభువా, నాలోని గుణగణములను నీకు సమర్పింతును. నాలోని బలహీనతల నీకు అర్పింతు ప్రభువా, నాలోని గుణగణములను నీకు సమర్పింతును. విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా, విధవరాలి కానుకవోలే తెచ్చినాను ప్రభువా. నిండుగా నా హృదయం నీకు సమర్పింతును, ఓ ప్రభువా నీకు సమర్పింతును. స్వీకరించుమా, 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 స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్థితి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు రక్షణమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమ రహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. తెలిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి.
ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి అందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన దేవా, ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును ఒసగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరేమాతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయుము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరితో ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వెందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయన మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. వీరు యేసయ్యా, ఆశీర్వదించు
రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము అంతులేని నీ కృపతో ఆదుకొనుము. రక్షణదాయకమైన నీ తోడ్పాటుతో మమ్ము ఊరడింపుము. పరలోకపు సందేశముతో మనసులను నింపుకొనిన మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలచుకుంటే చాలును ఓ యేసుని ప్రేమ జల 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 రాలును కృతజ్ఞత కన్నీలు. తలచుకుంటే చాలును కరిగించిన రాళ్ళను. కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము. తలచుకుంటే చాలును.
మోమును ఊసిన ఉమ్ములు నా మోగపు చూపు తుడిచెను, నీ చంపను కొట్టిన దెబ్బలు నా నోటిని శుద్ధి చేసెను. నీ మోమును చూసిన ఉమ్ములు నా మోగపు చూపు తుడిచెను, నీ చంపను కొట్టిన దెబ్బలు నా నోటిని శుద్ధి చేసెను. శిరసిన గుచ్చిన ముళ్ళు నా మోసపు తలపును తుంచెను, నీ శిరసిన గుచ్చిన ముళ్ళు నా మోసపు తలపును తుంచెను. ఎంత త్యాగపూరితమో నీ ప్రేమ, ఎంత క్షమాపరితమో నీ ప్రేమ. తలచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ, జల 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 రాలును కృతజ్ఞత కన్నీళ్ళు. తలచుకుంటే చాలును కరిగించిన రాలును. కల్వరి స్వరము, ఇది కల్వరి స్వరము. తలచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ, జల 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 రాలును కృతజ్ఞత కన్నీళ్ళు. తలచుకుంటే చాలును కరిగించిన రాలును. కల్వరి స్వరము, ఇది కల్వరి స్వరము. తలచుకుంటే చాలును. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.